హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్ దగ్ధమైంది. నిన్న సూర్యాపేట వద్ద ఏసీలో మంటలు వ్యాపించి రాజధాని ఎక్స్ప్రెస్ దగ్ధమైన ఘటన మరొక ముందే మునగాల మండల కేంద్రంలో రాజధాని ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతైంది. ఓ స్కూటీని బలంగా ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న మియాపూర్ డిపో బస్సు ఈ ప్రమాదానికి గురైంది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వరుస ఘటనలతో ఆర్టీసీ బస్ అంటేనే జనం హడలిపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్ దగ్ధమైంది. నిన్న సూర్యాపేట వద్ద ఏసీలో మంటలు వ్యాపించి రాజధాని ఎక్స్ప్రెస్ దగ్ధమైన ఘటన మరొక ముందే మునగాల మండల కేంద్రంలో రాజధాని ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలుకి షార్ట్ సర్క్యూట్ దేని వల్ల జరిగింది? ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారా లేదా? తాజా అప్డేట్స్ ఏంటి కిరణ్? ఈ రోజు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొదల చెరువు వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ చేస్తున్నటువంటి మియాపూర్ రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు చెలగాయి. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ బలంగా ఒక స్కూటీని ఢీకొట్టడంతో ఈ యొక్క మంటలు చెలవేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి డ్రైవరు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కిందికి దించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. నిన్న సూర్యాపేటలో ఇదే రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు చెలైన ఒకరోజు కాకముందే ఈ రోజు మరోసారి రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు చేయడంతో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని ఇది మియాపూర్కు చెందినటువంటి బస్సు. అయితే ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఏదైతే బలంగా స్కూటీని ఢీకొట్టిందో ఆ ఢీకొట్టిన సంఘటనలో స్కూటీపై ప్రయాణించినటువంటి రాజు అనే వ్యక్తి కూడా కొద్దిసేపటి క్రితమే చికిత్స పొందుతూ ఇప్పుడే మరణించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదంలో బస్సులో ఉన్నటువంటి వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ ఏదైతే డ్రైవరు బలంగా ఢీకొట్టిందో స్కూటీ అతడు మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చనిపోవడం జరిగింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను వెంటనే దించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఒకవేళ బస్సులో మంటలు చేసినట్టయితే ఘోర ప్రమాదమే చోటు చేసుకునే అవకాశం ఉంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. కిరణ్. ఆపరా నాయనా.